ఇదే రోజు మా అమ్మగారు ఇల్లు కడుగుతున్నారండి. మాది ప్లాస్టింగ్ కాలేదు, అందుకని రేపు మా పెళ్లి రోజు కాబట్టి క్లీన్ చేస్తున్నాం. అండి చూసారా, 2 చీరలు కుట్టాము. మా అక్క నాకు పెళ్ళికి మా మేనత్త అండి. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. బిర్యానీలోకి 2 కర్రీలోకి. హాయ్ అండి, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. మా వారు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కర్రీలోకి బిర్యానీలోకి చేస్తారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తాను. వెల్లుల్లిపాయలు తీసుకున్నామండి. ఏట్లుగాట్లుగా తీసుకున్న తర్వాత అల్లం చిన్న చిన్న పీసులుగా కట్ చేసానండి. 2 మిక్సీ చేసుకొని తర్వాత ఆనియన్ పేస్ట్ చేస్తాను. అల్లం పేస్ట్ చేస్తున్నానండి. అల్లంలో పీసులుగా చేసుకొని కొంచెం నీళ్ళు తీసుకొని మళ్ళీ అలా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో తీసుకుంటాను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఆడిస్తానండి. కర్రీలో 3 ఉల్లిపాయలు తీసుకున్నామండి. ముక్కలు చేసిన తర్వాత కడిగేసి పేస్ట్ ఆడేస్తాం. కర్రీకి 2 లారికాయలు, 2 లవంగాలు తీసుకోవాలండి. ఇందాక ఆడుకున్నాం కదా, అవి అల్లం వెల్లుల్లిపాయ తీసుకోండి. జీలకర్ర అండి, ధనియాల పేస్ట్, చికెన్ మసాలా పొడి అండి. 2 కలిపి వేసుకోవచ్చండి, లేదంటే ధనియాలు ఒకటే ఆడుకొని వేసుకోవచ్చు. ఇవి అడుగునేస్తే జీలకర్ర అయితే బాగా నలుగుతుంది అనేసి అడుగునేస్తున్నానండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఇది కలిపేసి మిక్సీ ఆడేస్తే మసాలా ఆడేసుకున్న పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. పెట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి. స్లోగా పడుతుంది. పచ్చిమిర్చి, ఇవేమో బిర్యానీకి 2 ఒకసారి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కర్రీలో వేస్తాను. కానీ చూడడానికి ఇలాగ ఉన్నా కానీ చాలా కారంగా ఉంటాయండి, అందుకని 5 వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. చికెన్లోకి అయితే నేను ఎప్పుడు ఎక్కువ వేస్తానండి, బాగా రెడ్ కలర్లోకి వచ్చేలాగా. కారం లేకపోతే ఏ కూర బాగోదు. కడిగేసి పెట్టుకున్న చికెన్ వేస్తానండి. కారం కూడా వేస్తాను. మాకు బాయిలర్ పడదు, అందుకని కారం కూడా వేస్తాను. లాస్ట్ వేసుకోవాలండి, లేకపోతే కలిగిపోతాయి. ఇప్పుడు వేస్తాను గుడ్లు. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. అలా అయింది. ఇంకొంచెం నీళ్ళు అయ్యాక బాగా కలిపేస్తే సరిపోతుంది. చాలా మెత్తగా గ్రైండ్గా ఉడుకుతుందండి. నాటుకోడి మాంసం బాగుంటుంది. చూడండి, దగ్గరికి అయింది కదా. ఇలా అయిన తర్వాత కొంచెం అడుగేసినట్టుంది కాబట్టి ఈసారి వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్నాక ముందు కొత్తిమీర ఇవి ఇప్పుడు వేసుకోవాలండి మధ్యలో, లేకపోతే కరిగిపోతాయి. వాసన స్మెల్ వచ్చేస్తాయి. వేసుకొని ఇవి చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. ఇంకంతే. ఫ్లేమ్లో పెట్టి 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 అలాగా దగ్గరికి అయిపోయిందండి. ఇంకా కట్టేసుకోవడమే. అడుగు పెడుతుంది. జ్యూసీగా చాలా స్పైసీగా ఉంటుంది. చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. గుడి దగ్గరికి వెళ్ళామండి, వచ్చేసాము. ఆ ఫోటోలు కూడా పెడతాము వీడియో. ఇప్పుడు బిర్యానీ తయారు చేస్తాము.
ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసేసానండి. తర్వాత వచ్చేయండి దాన్ని క్యారెట్ వేసానండి, క్యాప్సికం, కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అవి బాగా కొంచెం వేగాక బియ్యం వేసుకోవాలండి. అలా కూడా తీసేస్తాను. ఉప్పు, ఒక గిన్నెడు నీళ్ళకి, ఒక గిన్నెడు బియ్యానికి 2 గిన్నెలు నీళ్ళు ఇందులో వేస్తాను. వేరే గిన్నెతోటే కూర